కర్ణాటకలోని హిందువుల ప్రసిద్ధ దేవాలయం ధర్మస్థలంలో ఇటీవల జరిగిన వివాదానికి సంబంధించిన అసలు నిజాలు ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ దర్యాప్తులో కీలకమైన అంశాలు, అక్కడ జరిగిన కుట్ర తాలూకు వాస్తవాలు అయితే బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ధర్మస్థలంలో ఇప్పటి వరకు వందలాది మంది యువతులను తాను మృతదేహాలను పాతిపెట్టానని, ఇది తనకు చాలా ఆత్మన్యూనత భావంతో ముడిపడిన జరిగి కాబట్టి బయటకు వచ్చి చెబుతున్నానని ఒక పారిశుద్ధ్య కార్మికుడు టార్చ్ బ్యారర్ రూపంలో బయటకు వచ్చి చెప్పాడు. దీంతో ఇది జాతీయ స్థాయిలో పెద్ద వివాదమైంది. దీంతోపాటు ఇటు మీడియా కూడా, అందులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్సు దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టడంతో ఈ విషయంలో పూర్తిగా జాతీయ స్థాయిలో కూడా ప్రకంపనలు సృష్టించి అసలు ధర్మస్థలంలో ఏం జరిగింది, ధర్మస్థలంలో ఇంతమంది ఎందుకు చంపారు, యువతల హత్యల వెనక అసలు ఉన్న కారణం ఏంటి అని రకరకాల కథనాలు వచ్చినాయి. ఎందుకంటే మన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇలాంటి మసాలా వార్తలు కానీ లేకపోతే ఇలాంటి మసాలా న్యూస్ కానీ పెట్టడం వల్ల వాళ్ళకు వ్యూస్ పెరిగితే డబ్బులు వస్తాయి. అంతేగాని హిందువుల మనోభావాలన్నా లేకపోతే హిందువుల వాళ్ళ యొక్క మత సాంప్రదాయాలన్నా టెంపుల్స్ అన్నా కూడా వాళ్ళకి ఏమీ పట్టని పరిస్థితి. కొన్ని విషయాలు కొన్ని సెన్సిటివ్గా ఉంటాయి. ఈ విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అనే స్పృహ అయితే అసలు లేదు. సో ఇప్పుడు తాజాగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేస్తున్న దర్యాప్తులో పారిశుద్ధ్య కార్మికుడు అయిన ఒక వ్యక్తి చెప్పిన వాస్తవాలను బట్టి పరిశీలించి పుర్రెలు ఎక్కడ పాతిపెట్టో ఎక్కడ చూపించమని అడిగితే 17 చోట్ల తవ్వితే 17 చోట్ల కూడా ఎలాంటి పుర్రెలు కానీ లేకపోతే మృతదేహాల ఆనవాళ్ళు కానీ లభించకపోగా అతడు ఇచ్చిన పుర్రె కూడా ఒక పురుషుడిదని తేలింది. సో ఫోరెన్సిక్ నిపుణులు పురుషుడిది ఇచ్చే ఆ పుర్రెని తేలింది. సో ఎక్కడ కూడా యువతల మృతదేహాలు పాతిపెట్టిన దాఖలాలు కానీ లేకపోతే వాటి జాడలు కానీ సిట్టుకు లభించలేదు. దీంతో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ తర్వాత టార్చ్ బేరర్గా బయటకు వచ్చి నిజాన్ని బయటపెట్టిన వ్యక్తి ఇప్పుడు తనకు ఏమీ సంబంధం లేదని కొంతమంది వ్యక్తులు చెప్పడంతోనే ఈ విషయాన్ని చెప్పాను అని పూర్తిగా రివర్స్ అయ్యాడు. దీంతో అతన్ని సిట్ అరెస్ట్ చేసింది. అయితే మరి ఇప్పటి వరకు తనకు సంబంధించి ఒక యువతి మాయమైందని ఒక మహిళ చేసిన ఆరోపణ కూడా చాలా తప్పనైతే సిట్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. అసలు ఆ మహిళకు ఓ యువతి కూతురుగా యువతి లేదని, మిస్సింగ్ అయిన యువత లేదని అయితే నిర్ధారించింది. సో ఈ మొత్తం విషయంలో కూడా మన మీడియా అత్యుత్సాహం, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల అతి చాలా బయటపడిందని చెప్పాలి. అలాగే ధర్మస్థలంలో ఈ మొత్తం వివాదం వెనక అసలు కుట్రను కూడా సిట్ బయట పెట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం అని నా భావన. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే వీడియోలను లైక్ చేయండి. థ్యాంక్ యూ.